మరణం ఎలా ఉండాలంటే ఆ వ్యక్తి మరణించిన గొప్పతనం గురించి నలుగురు చెప్పుకోవాలి. కానీ కొందరికి మరణాంతరం ఆఖరి మజిలీయే అత్యంత దుర్భరం. ఇలా నాన్నవారు లేక కష్టాల కడలిలో బతికిడ్చి ప్రాణాలొదిలిన అభాగ్యులకు ఆయనే ఆ నలుగురిగా మారాడు. చనిపోయిన వారెవరో ముక్కు మొహం ఎరగకున్నా ఆత్మ బంధువుగా నిలిచి గౌరవంగా సాగనంపుతున్నాడు. 15 ఏళ్లుగా వేలాది మందికి అంత్యక్రియలు చేస్తూ మానవతావాదానికి నిలువెత్తు నిర్వచనంగా నిలుస్తున్న అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావుతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. మనిషికి మనిషే దూరమురా, ఇది మాయాలోకపు ధర్మమురా అన్న ఓ సినీ కవి మాటలు రోజురోజు కనుమరుగవుతున్న అంతకంతకు అంతరించిపోతున్న మానవ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. రోడ్డు పక్కన ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందితేనో, మరో ప్రమాదంలో మరో వ్యక్తి మృతి చెందితేనో అయ్యో అంటున్నామే తప్ప అటువైపు కన్నెత్తి కూడా చూడని రోజులు ఇవి. కానీ అనాథలు, అభాగ్యులు, అన్నార్థులు, కుళ్ళిపోయిన శవాలకు కూడా, నా అన్నవారు లేని చివరి మజిలీకి కూడా అనాథ మృతదేహాలకు అత్యంత గౌరవపేతంగా అంత్యక్రియలు నిర్వహించి వారి ఆఖరి మజిలీని సంతోషకరంగా పంపుతున్నారు సామాజిక కార్యకర్త, ప్రముఖ అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు. ప్రస్తుతం మనం ఉన్నాం ఖమ్మం నగరంలోని బల్లేపల్లి వైకుంఠధామంలో. ఇక్కడ మన వెనకాల కనిపిస్తున్న 3 గుర్తు తెలియని మృతదేహాలు, నా అన్నవారు లేని మృతదేహాలకు అన్నం ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అసలు అనాథలు, అభాగ్యులకు ఇటువంటి అంత్యక్రియలు నిర్వహించడం వెనుక వారి ఉద్దేశం ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న విషయాలను అన్నం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్నం గారు, ముందుగా నమస్కారం అండి. మీకు ఈటీవీ తరపున ఒక సలాం చెప్తున్నాం. అసలు ఈ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కదా, మీకు తెలిసిన వాళ్ళ, మీ బంధువుల, ఎవరు వీళ్ళు, ఏంటి వీళ్ళ విశేషం ఏంటి? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఎందుకంటే మానవ కులస్తులుగా ఉన్నాం. కులాలు, మతాలు, ప్రాంతాలు మనిషి పెట్టుకునే తప్ప సృష్టి పెట్టలేదు. కాలం చేసిన గాయానికి విధి వంచితులై వివిధ కారణాలతోటి ఏట్లో బావిలో ప్రమాదవశాత్తు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఇంకో రకంగా హత్యలు కావచ్చు, ఎక్కడి వారో తెలియదు. కానీ సాటి మనుషులుగా తెలుసు. మంచిగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, అందచందాలుగా ఉన్నప్పుడే మానవ సంబంధాలు కావు. మరి వివిధ కారణాల చేత ఏట్లో, బావిలో, కాలువలో, రైలు ప్రమాదాల్లో, రైలు కింద ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో రోజుల తర్వాత ఎక్కడి నుంచో కాలువల్లో కొట్టుకొచ్చేసి కుళ్ళిపోయి, మురిగిపోయి, గుర్తు ఏమాత్రం ఆచూకీ లేకుండా పురుగులు పట్టిన దశలో మరి ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇస్తే పోలీసు వారు ఆ మృతదేహాలని అత్యంత కష్టతరమైన, అత్యంత సాహసోపేతమైన, ప్రమాదభరితంగా ఉన్న మృతదేహాల ఇది మార్చురికి ప్రభుత్వ ఏదైతే సిస్టమ్ ఉంటుందో, లీగల్ సిస్టమ్, ఆ సిస్టమ్ కోసం ఆ యొక్క పోలీసు వారి సమాచారం మేరకు మేము ఎవరు తెలియదు, ఆచూకీ లేని తరుణంలో మరి ప్రపంచానికి ఇప్పటి వరకు అన్నం శ్రీనివాసరావు అంటే ఒక సామాజిక కార్యకర్త, అనాథలు, అభాగ్యులు, అన్నార్థులను చేరదీసి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తున్నారు, వాళ్లకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నారు అన్న వివరాలు మాత్రమే తెలుసు. కానీ ఇది కొత్త అంశం. ఒక గుర్తు తెలియని మృతదేహాలకు కావచ్చు, అనాథలు, అభాగ్యులు ఎంతోమంది రోజు చనిపోతున్నారు. అటువంటి వాళ్లకు మీరు రోజు ఇటువంటి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కదా, దీని వెనుక ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంటే ఏం చెప్తారు? సాటి మనిషిగా నాకు బాధ్యత ఉంది. ఈ సమాజంలో, ఈ దేశంలో పుట్టాను, పెరిగాను. మరి అటువంటి తరుణంలో గత 15 సంవత్సరాలుగా మురిగిపోయిన శవాలు, మొక్కలైన శవాలు దుర్గంధభరితంగా మార్చుల్లో కొళ్ళిపోతుంటూ తరలించే స్థాయి లేక దుర్గంధంతో ఉంటే మరి వైద్యశాల అధికారుల సమాచారం మేరకు, పోలీసుల సమాచారం మేరకు నాకు బాధ్యత ఉందని చెప్పేసి ఈ మృతదేహాలని మార్చి నుండి పోలీసుల సమక్షంలో, వైద్యశాల సమక్షంలో తీసుకొచ్చేసి ఆఖరి సంస్కారం, మరి దైవ సంస్కారం ఇది. బ్రతికుంటే, మంచిగా ఉంటేనే విందుల్లో, విలాసాల్లో మరి చేయడమే కాదు, ఈ యొక్క ఆఖరి మజిలీ ఇదే. దీన్ని తప్పించుకునే శక్తి ఎవరికి లేదు. ఎక్కడ పుడతామో ఎవరికి తెలియదు, ఎప్పుడు మరణిస్తామో ఎవరికి తెలియదు, మరి ఎటువంటి మరణం వస్తుందో తెలియదు. ఈ మధ్యనే కరోనా విపత్తు ప్రపంచవ్యాప్తంగా విలయతాండం వచ్చేసి అమ్మ, నాన్న, అయినవారు, తల్లి, తమ్ముడు, అక్క, చెల్లెలు ఏ బంధాలు లేకుండా కాక వికాకలమైన బ్రతికితే చాలనుకున్న తరుణంలో కూడా మేము ముందుకు వచ్చేసి మరి ఈ యొక్క అనాథ శవాలను చేస్తున్న తరుణంలో ఆ విపత్తు, కరోనా విపత్తు వచ్చినప్పుడు
అధికారులు మాకు సమాచారం ఇచ్చారు. శవాలన్నీ ప్రభుత్వ వైద్యశాలలో వార్డులో దీనస్థితిలో ఉన్నాయి. అవి తరలించి అంత్యక్రియలు చేయడానికి ఎవరు కూడా అయిన వారు ముందుకు రాలేదు. మరి ప్రభుత్వ వైద్యశాల తర్వాత మున్సిపల్ సిబ్బంది ముందుగా ఎవరు ముందుకు రాక ఆ శవాలని ఆ వైరస్ ఇంకెక్కువై ఇంకెందరో చనిపోతారని సమాచారం ఇస్తే మనిషికి పుట్టుక చావు అనేది సహజం. పుట్టిన వారు ప్రతి ఒక్కరు గిట్టక మానదని చెప్తుంటారు. కానీ అనాథలు అభాగ్యులకు ప్రత్యేకంగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? నేను ఆశ్రమంలో పెరిగాను. తిండికి అలమటించేసి కట్టుకోవటానికి బట్టలేక, తినటానికి తిండలేక, చదువుకోవటానికి పుస్తకాలు లేక మరి మా గురువు గారు 1958లోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరు మీద ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ ఆశ్రమంలో 69 నుంచి 73 వరకు ఉన్నాను. మనిషి పుట్టిన తర్వాత సాటి మనిషిగా తన బాధ్యత ఏమిటి? భగవంతుడు మనిషిగా జన్మని ప్రసాదించారు తప్ప కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ మనిషి పెట్టుకునే తప్ప ఆపద వచ్చినప్పుడు అండగుండాలా, ఆకలైనప్పుడు అండగుండాలా, దీనహీన స్థితిలో ఉన్నప్పుడు అండగుండాలా. ఇది దైవ కార్యంగా భావించాము. దేవుడు మనకి కనపడ్డు, అవపడ్డు, మాట్లాడ్డు. కానీ వివిధ ఇలాంటి రూపాల్లోనే ఇది దైవసేవ అనుకోనే మేము నిరంతరం ఈ యొక్క మృతదేహాలు అది అనేక రకాల ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ఈ అనాథలు అభాగ్యులు చనిపోయారని ఎట్లా సమాచారం ఇస్తారు? ఎవరి నుంచి సమాచారం అందుకుంటారు? ఈ అంత్యక్రియల ప్రక్రియ ఎట్లా నిర్వహిస్తారు? రైట్. ఇప్పుడు రోడ్డు ప్రమాదాల్లో ఛిద్రం అవుతుంటాయి మృతదేహాలు. అలాగే రైలు ప్రమాదంలో రైలు నుంచి జారిపడి కానీ ఆత్మహత్యలు చేసుకోవటం కానీ మరి రకరకాల కారణాలతోటి మృతి చెందుతారు. ఏట్లో బావిలో ఎక్కడెక్కడి నుంచో శవాలు కొట్టుకొస్తుంటాయి. ఈ యొక్క శవం అవపడగానే ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇస్తున్నారు. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తే ఆ పోలీసు వారు ఈ మృతదేహాన్ని అత్యంత దుర్గంధమైన భరితంగా మరి రైలు ప్రమాదాలు అయితే రోడ్డు ప్రమాదాలు అయితే మెదడు చితికిపోయి దూరం పడి అవయవాలన్నీ చిందరవందరంగా ఉన్ని అది పగులు కానీ రేయి కానీ వర్షం పడుతున్నా కానీ సమాచారం ఇవ్వగానే మేము అన్నం ఫౌండేషన్ తరపున అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ వేసుకొని మా సిబ్బంది అంతా ఆ ముందు ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళేసి ఆ మృతదేహాన్ని పోలీసుల సమక్షంలో ఆ యొక్క మార్చురికి తరలించి అయిన వారు ఉంటే వాళ్ళ శవాన్ని తీసుకెళ్తానంటే తీసుకెళ్తారు. అయిన వారు లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకపోతే 4-5 రోజులు చూసిన తర్వాత పోలీసులు నిర్ధారణ చేసుకొని ఏ దిక్కు లేని శవం మరిగిపోతుంది అని అంత్యక్రియలు చేయడానికి పోలీసు వారు ఇచ్చిన సమాచారం మేరకు మేము అది మార్చిరి వద్దకు వెళ్ళేసి పోలీసుల సమక్షంలో మార్చిరి సిబ్బంది సమక్షంలో తీసుకొచ్చేసి ఈ యొక్క దహన సంస్కారాలు చేస్తున్నాం. చూసాం అనాథలు అభాగ్యుల అంత్యక్రియలను కూడా అత్యంత గౌరవపేతంగా వారి వారి సంప్రదాయాలను బద్దంగా నిర్వహిస్తున్నారు కదా, ఎందుకు అలా నిర్వహిస్తున్నారు? పోయిన ప్రాణం ఎలాగో తీసుకురాలేము. అయిన వారు ఉంటేనే గౌరవప్రదంగా చేయటం కాదు. మేము గతంలో మేళం పెట్టాం, బాంబులు పెట్టాం. అయిన వారికి ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా మరి ఈ శవాలు నిత్యం వస్తున్నాయి అనేక రకాలై. మరి అది దైవ సంస్కారం అని భావించి ఆఖరి సంస్కారం మళ్ళీ పుడతాం ఒకేసారి పుడతారు, మళ్ళీ పుట్టరు. చనిపోవడం కూడా ఒకేసారి చనిపోతారు. అలాగే అంతిమ సంస్కారం కూడా ఒకేసారి చేస్తాం. కాబట్టి వాళ్ళు అయినవారా మనవారా కాదా, బంధువులా, ఆ కులమా ఈ కులమా, ఆ మతమా ఈ మతమా, ప్రాంతమా, మన వాళ్ళు కాదు మనకు తెలిసింది. మరి ఆఖరి సంస్కారాలు ఆత్మలు శాంతిస్తాయని అంటారు. మరి ఆ శాంతింపజేయాలని వాళ్ళకి మేము బంధువులుగా భావించి ఈ యొక్క అనాథ ప్రేత సంస్కారాలన్నీ మేము నిత్యం చేస్తున్నాం. అన్నంగారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి అనాథలకు మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు? ఎంతమంది చేస్తుంటారు ఇప్పుడు? గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క అనాథ శవాలు కుళ్ళిపోయి తర్వాత ఆచూకీ కనుగొని మరి ఆఖరి శవాన్ని కుళ్ళిపోయిన మొక్కలైన మురిగిపోయిన నా కొడుకు శవం నాకు కావాలి, ఒకగానొక్క కొడుకు ఉంటాడు. వివిధ రాష్ట్రాల వాళ్ళు మరి అక్కడికి కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు శవం వచ్చిందా, ఆ మాంసం ముద్దలు వచ్చిందా కూడా మేము అన్నం తిన్నామని ఆ తల్లి పస్తులు ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా శోక సముద్రంలో రోగం ఆ ఊరంతా బాధపడుతున్న తరుణంలో మేము అన్నం ఫౌండేషన్ అంబులెన్స్ చేసుకొని ఆ యొక్క మృతదేహాన్ని మేము ఐసులో పెట్టుకొని 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా తీసుకుపోయి ఆఖరి చూపుకి ఆ యొక్క కుళ్ళిపోయిన మృతదేహాన్ని కూడా అప్పగించామండి. ఈ మనిషికి మనిషి దూరం పెరుగుతున్న పరిస్థితి, కానీ మీరు అనాథలు అభాగ్యులు ఇటువంటి అన్నార్థులకు తుది వీడ్కోలు పలకడం, ఆఖరి మజిలీకి వారికి అంత్యక్రియలు నిర్వహించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? దీని ద్వారా మీరు సమాజానికి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అన్నంగారు? సంతోషంగా మనం గుడికి అయితే ఎలాగైతే వెళ్తామో, తీర్థయాత్రలు ఏ విధంగా అయితే వెళ్తామో, మరి ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు మరి సమాజం అంతా ముందుకు వచ్చేసి మరి ఆదుకోవాల్సిన అండగా ఉండాల్సిన, అక్కడ కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంత భేదం చూడొద్దు. మన కళ్ళ ముందు మనకు అవసరమై ఎవరన్నా వేదనతోటి రోదనతోటి బాధపడుతూ అయ్యో మా వాడు టీబీ వచ్చి చనిపోయాడు, మృతదేహాన్ని
తరలించడానికి మా దగ్గర డబ్బులు లేవు, మృతదేహం మాకు ఇల్లు లేదు, ఆ బజారు వాళ్ళు కూడా మా మృతదేహాన్ని రావద్దంటున్న తరుణంలో కూడా మరి వాళ్ళకు కూడా అందరికీ మరణాన్ని తప్పించుకునే శక్తి ఏ జీవికి లేదు. సకల జీవులకన్నిటికీ మరి పుట్టుకెంతో మరణం కూడా అంతే. మొదట్లో అది భూస్థాపన చేశాం, మొదలుపెట్టి పెట్టాం. మరి ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు ఎక్కడ లేకుండా మరి వైకుంఠ ధామాలు ఏర్పరిచి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క వైకుంఠ ధామంలో దహన సంస్కారాలు నిత్యం చేస్తున్నాం. నా వయసు 68 ఏళ్ళు, ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకొని బీపీ లేదు, షుగర్ లేదు. అందరూ అడుగుతారు మరి మీరు మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే సేవే ఆరోగ్య రహస్యం అంటారు. మరి దుర్వాసన నాకు సువాసనగా ఉంటుంది. మరి ఎలాంటి అది ప్రొటెక్టివ్ డివైసెస్ కూడా మనసుకు నచ్చితే ఎంత కష్టమైనా అది భరిస్తామండి, అసలు బాధే అనిపించదు. ఓకే, ధన్యవాదాలు అన్నం గారు. మీ సేవలకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది అన్నం సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు గారి పరిమళించిన మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్న ఈ అన్నం సేవలు అనాథలు, అభాగ్యులు, అన్నార్థులకు ఆఖరి మజిలీని కూడా అత్యంత గౌరవపేతంగా నిర్వహిస్తూ అంత్యక్రియలు నిర్వహిస్తూ వారి ఆత్మలు శాంతించేలా చేస్తున్న అన్నం శ్రీనివాసరావు సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య ఉప్పుల, ఈటీవీ ఖమ్మం.